మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ పాలన సహా పలు అంశాలను మావోయిస్టులు లేఖలో ప్రస్తావించారు. కేసీఆర్ కు అన్ని ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. హరీష్ రావు ఏ శ్రమతో వేల కోట్ల రూపాయల ఆసామయ్యారని, కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా మేఘా కృష్ణారెడ్డి కుటుంబం పొందిన పర్సంటేజ్ల వివరాలేంటని నిలదీశారు. ఎన్కౌంటర్ లేని తెలంగాణ సమాజం కావాలని మావోయిస్టులు ఆకాంక్షించారు. సిపిఐ మావోయిస్టు అనుబంధ ప్రజా సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉపా కేసులు రద్దు చేయాలని, ఎన్ఐఏ దాడులు ఆపాలని కోరారు. ప్రజాస్వామ్యం అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారని, ఆచరణలో చూపించాలన్నారు. నయీం ఎన్కౌంటర్ అనంతరం జప్తైన 4-5 వేల కోట్ల నగదు ఎవరికి చేరిందని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ప్రశ్నించారు. ఇక మావోయిస్టులు రిలీజ్ చేసిన లేఖకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమా, మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు ప్రతిపక్ష అధికార పార్టీ నేతల్లో కలవరం పెడుతుందని చెప్పుకోవచ్చు. కీలకంగా ప్రధానంగా భూస్వాములకు సంబంధించి ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తారు. ధరణి పోర్టల్ పెట్టిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఆనాడు రాచరిక వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను కూడా దేశ రాష్ట్రానికి పరిచయం చేసి పేదల భూములను బలవంతంగా లాక్కున్నారంటూ కూడా ఆ లేఖలో మొత్తం కూడా ప్రకటన చేసిన పరిస్థితి. అదేవిధంగా నాడు ప్రకటించినటువంటి నాడు నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి జరిగిన అవినీతి అక్రమాలపైన, అదేవిధంగా సీఎం కేసీఆర్ కుటుంబాన్ని, నాటి సీఎం కేసీఆర్ కుటుంబం పైన జరుగుతున్న అవినీతి ఆరోపణలపైన కూడా విచారణ జరపాలని చెప్పేసి కూడా మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ కి ఎక్కడి నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి, అదేవిధంగా హరీష్ రావుకి, అది కేటీఆర్ కి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా లేఖలో ప్రధానంగా ప్రకటన చేశారు. నాడు నయీంను ఎన్కౌంటర్ చేసిన తర్వాత జరిగినటువంటి ఆస్తుల జప్తుల తర్వాత ఆ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. ఆ వివరాలకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రకటన చేయాలి, వివరాలు కూడా వెల్లడించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలనలో ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రజా సమస్యలపై లేవనెత్తాలి, డిమాండ్ చేయాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అటు ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయాలని చెప్పేసి కూడా లేఖలో డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మావోయిస్టులు ప్రజా ఉద్యమాలు నిర్వహించినటువంటి ప్రజా సంఘాలపైన, మావోయిస్టు అనుబంధ సంఘాలపైన ఏర్పాటు చేసిన నిషేధాన్ని కూడా ఎత్తివేయాలి, వారిపై పెట్టిన ఉపా చట్టం కేసులను పూర్తి స్థాయిలో కూడా ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆ లేఖలో ప్రకటన చేశారు. అటు ప్రధానంగా మేడిగడ్డ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో మెగా కృష్ణారెడ్డి వాటా ఎంత, మెగా కృష్ణారెడ్డి ద్వారా కేసీఆర్ కుటుంబానికి ఎన్ని కోట్ల రూపాయలు వెళ్లాయి అనే దాని మీద కూడా లేఖలో కూడా ప్రకటన చేశారు. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తుందో అదే స్థాయిలో సీఎం నాటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబంపై వచ్చినట్టు అవినీతి ఆరోపణలపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేయడంతో పాటు ప్రజా ఉద్యమాలను అణచివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకూడదు, మావోయిస్టుల పైన పెట్టినటువంటి నిషేధాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని చెప్పేసి కూడా లేఖలో జగన్ డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రజా ఉద్యమాలను బలపరిచే విధంగా ప్రజా పాలన తీసుకొస్తామని పదే చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేలాగా ప్రజాపాలన తీసుకురావాలని చెప్పేసి కూడా ఆ లేఖలో డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనేది. పదే ఎన్కౌంటర్ల పేరుతో అమాయక గిరిజనులు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పరులను కూడా ఎన్కౌంటర్ల ద్వారా హత్య చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఎన్కౌంటర్ల వ్యవస్థకు స్వస్తి పలకాలని చెప్పేసి కూడా లేఖలో ప్రధానంగా డిమాండ్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు జగన్ వేసిన లేఖ మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కలకల రేపుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులు కూడా తమ లేఖలో విచారణ జరపాలని చేసిన డిమాండ్ ఇప్పుడు రాజకీయ ప్రధాన అంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశం పైన ఇప్పటికీ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన దాంట్లో కూడా
ప్రధానంగా మొత్తం కుదింపుకు ఎందుకు జరిగింది, దాని నాణ్యత లోపాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మెగా కృష్ణారెడ్డి జరిగినటువంటి వాటా ఎంత, అసలు ఎంతకి టెండర్ వేశారు, సబ్ కాంట్రాక్టర్లు ఎలా ఇచ్చారనేది కూడా నిక్షిప్తంగా దాదాపు 2 పేజీలకు సంబంధించినటువంటి లేఖను కూడా మావోయిస్టులు విడుదల చేసిన పరిస్థితి ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మావోయిస్టుల లేఖ కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. సుమా, సైదులు ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలి, అదేవిధంగా ఉపా కేసులను రద్దు చేయాలి, ఎన్ఐఏ దాడుల్ని కూడా ఆపాలంటూ ఈ లేఖలో కోరారు కదా, ఈ అంశాలు ఎట్లా చూడాలంటారు? గత ప్రభుత్వం చూసినట్లయితే ఎక్కువగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఏఓబి బార్డర్ లో మాత్రం మావోయిస్టులకు నిత్యం తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి బార్డర్ లో పోలీస్ అధికారుల మధ్య కూడా నిరంతరం కూడా కాల్పులు జరిగాయి. అనేక మంది మావోయిస్టు సానుభూతి పరుల కుటుంబాలు కూడా మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. మావోయిస్టులకు అనుకూలంగా ఉండడం అంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది, మావోయిస్టులకు వ్యతిరేకంగా, మావోయిస్టులకు అనుకూలంగా ఎవరైతే పనిచేస్తున్నారో, మావోయిస్టుల సాహిత్యాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, సానుకూలంగా ఉన్నటువంటి నేతలు వరవరరావు లాంటి నేతలను కూడా ఉపా చట్టం కింద జైలుకు పంపిన పరిస్థితి ఉంది. అలా విధంగా చాలా మందిని హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రంగా కూడా అనేక మంది మావోయిస్టు సానుభూతి పనులు కూడా ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి ఎన్ఐఏ దాడులు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ దాడులను ఉపా చట్టం మీద పెట్టిన కేసులను కూడా పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలి. వరవరరావు లాంటి నేతలను కూడా విడుదల చేయాలి. కేంద్రంలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా చేసినటువంటి గతంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా చేసిన ప్రకటన నేపథ్యం ఒకవైపు ఎన్ఐఏ దాడుల పేరుతో మావోయిస్టు సానుభూతి పరులను కావచ్చు, ఇతరుల అంటే ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలను అరెస్టులు చేయడానికి కూడా తీవ్రంగా లేఖలో ఖండించిన పరిస్థితి. అయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నెల రోజు కాలంలో కూడా ప్రతిరోజు మావోయిస్టుల పైన దాడులు, ఎన్కౌంటర్లు, కూమింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఛత్తీస్గఢ్ లో మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిరోజు నిన్న మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు జవాన్ల మధ్య కాల్పుల్లో ఒక 6 ఏళ్ల చిన్నారి కూడా మృత్యువాత పడింది. తల్లి కూడా చేతి గాయాలైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఒకవైపు గిరిజనులు భయానకమైన వాతావరణంలో ఉంటున్న పరిస్థితి, క్షణక్షణం భయంగా గడుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకనే మావోయిస్టులు చాలా కీలకంగా ప్రకటన చేశారు. ఎన్ఐఏ దాడులు ఉండకూడదు, అదేవిధంగా ఉపా చట్టం మీద పెట్టిన కేసులు కూడా పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటు మావోయిస్టు సానుభూతి పరులు, ప్రజా సంఘాలు, ఉపా చట్టాల లాంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో ఎత్తేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఉద్యమకారులపైన పెట్టిన కేసులు కూడా పూర్తి స్థాయిలో ఎత్తివేస్తామన్న నేపథ్యంలో ఇప్పుడు ఉపా చట్టం మీద ఎన్ఐఏ దాడులు కూడా పూర్తి స్థాయిలో ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.